హాయ్ గైస్, ఈ లెసన్లో ఫింగర్ పొజిషనింగ్ అండ్ ఫింగర్ రీచ్ ఇన్ కీబోర్డ్ టైపింగ్ కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫింగర్ పొజిషనింగ్ అంటే ఏంటో చెప్తాను. సో మనకి ఎప్పుడైనా సరే కీబోర్డ్ టైప్ చేసేటప్పుడు మనకి చాలా కీస్ ఉంటాయి కదా, అంటే క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఆ క్యారెక్టర్స్ని మనం ఏ ఫింగర్తో పడితే ఆ ఫింగర్తో మనం టైప్ చేయకూడదు అన్నమాట. ప్రతి క్యారెక్టర్కి స్పెసిఫిక్గా ఒక ఫింగర్ అలొకేట్ అయి ఉంటుంది అన్నమాట. సో మనం ఆ క్యారెక్టర్ని ఎప్పుడు ఆ ఫింగర్తోనే టైప్ చేయాలన్నమాట. సో దీన్నే మనకి ఫింగర్ పొజిషనింగ్ అంటారు. సో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, మామూలుగా నేను ఎప్పుడు యూస్ చేసే ఇండెక్స్ ఫింగర్ ఎక్కువ నేను చూపుడు వేలు యూస్ చేస్తాను అని చెప్పి మొత్తం ఉన్న క్యారెక్టర్స్ అన్ని చూపుడు వేలుతో టైప్ చేయకూడదు అన్నమాట. అలా టైప్ చేయడం వల్ల మనకి అది స్టాండర్డ్ టైపింగ్ అవ్వదు, ప్లస్ యాక్యురసీ అండ్ స్పీడ్ కూడా ఉండదు అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పే పొజిషనింగ్ బేస్ చేసుకుని టైప్ చేయడాన్ని మనకి స్టాండర్డ్ కీబోర్డ్ టైపింగ్ అంటారు. సో దీనివల్ల యాక్యురసీ అంటే ఖచ్చితత్వం ప్లస్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫింగర్ ప్లేస్మెంట్. సో మనం ఎప్పుడైనా సరే ఒక కీబోర్డ్ చూసినప్పుడు మన ఫింగర్ ప్లేస్మెంట్ ఎలా ఉండాలంటే, మనకి కీబోర్డ్లో ఆల్ఫాబెట్స్ అంటే మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 3 రోస్లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ రో, మిడిల్ రో అండ్ లాస్ట్ రో, అంటే ఫస్ట్ రో, సెకండ్ రో అండ్ థర్డ్ రో. మనకి ఇక్కడ మిడిల్ రోలో, అంటే మిడిల్ రో అంటే తెలుసు కదా, హార్జాంటల్. సో మిడిల్ రోలో మనకి ఎఫ్ దగ్గర, జే దగ్గర బంప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకుని వెళ్ళితే ఎఫ్ దగ్గర చిన్న ఎత్తుగా ఉంది కదా, అలాగే జే దగ్గర కూడా లైట్గా ఎత్తుకుంది కదా. సో ఇక్కడ మన ఇండెక్స్ ఫింగర్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఎఫ్ దగ్గర, జే దగ్గర ఇండెక్స్ ఫింగర్స్ని ప్లేస్ చేసుకుంటే, సో ఇండెక్స్ ఫింగర్స్ అంటే తెలుసు కదా, చూపుడు వేల్స్ని. సో లెఫ్ట్ చూపుడు వేలు, రైట్ చూపుడు వేలుని మన ఈ బంప్స్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో అలా చేసిన తర్వాత ఒకసారి మీ కీబోర్డ్ చూపిస్తాను చూడండి. సో ఎఫ్ దగ్గర ఒక ఇండెక్స్ ఫింగర్ అండ్ జే దగ్గర ఒక ఇండెక్స్ ఫింగర్ పెడతాం కదా. సో దాని పక్కన ఎఫ్ పక్కన ఏముంది, డి. సో మన ఇండెక్స్ ఫింగర్ పక్కన ఏముంది, మిడిల్ ఫింగర్ అన్నమాట. సో డి దగ్గర మిడిల్ ఫింగర్, ఎస్ దగ్గర ఏమో రింగ్ ఫింగరు, ఏ దగ్గర ఏమో చిటికిన వేలు. సో ఏ దగ్గర చిటికిన వేలు పెడతాం అన్నమాట. అలాగే ఇక్కడ జే దగ్గర ఏమో మన ఇండెక్స్ ఫింగరు, కే దగ్గర ఏమో మన మిడిల్ ఫింగరు, ఎల్ దగ్గర ఏమో రింగ్ ఫింగరు అండ్ సెమీ కోలన్ దగ్గర ఏమో మన చిటికిన వేలు పెడతాం అన్నమాట. అది ఎలాగో ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇది ఒకసారి చూసుకున్నట్లయితే మన క్లేవరోలో మనకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం కదా సాఫ్ట్వేర్ టైపింగ్ కోసం. సో అందులో మీకు ఒకసారి చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఎఫ్ దగ్గర లెఫ్ట్ పెట్టుకుంటా అన్నాం కదా. ఒకసారి ఎఫ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి. సో ఇక్కడ లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ హైలైట్ అవుతుంది కదా. అలాగే డి మీద టైప్ చేస్తే మిడిల్ ఫింగరు, ఎస్ ఏమో రింగ్ ఫింగరు, ఏ ఏమో స్మాల్ ఫింగరు. సో అలాగే మనకి జే నుంచి కూడా స్టార్ట్ చేస్తే జే నుంచి ఏమో ఇండెక్స్ ఫింగరు, మిడిల్ ఫింగరు, రింగ్ ఫింగరు అండ్ స్మాల్ ఫింగరు. సో దాని తర్వాత మనకి ఇక్కడ కలర్స్ హైలైట్ అయ్యాయి కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కలర్స్ హైలైట్ అయిన చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మన లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ అంటే వెడం చేతి చూపుడు వేలు ఎఫ్ దగ్గర పెట్టుకుంటామని చెప్పాం కదా, బంప్స్ ఉంటాయని. సో ఈ వెడం చేతి చూపుడు వేలు అంటే లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ ఎఫ్తో పాటు జీని అదే కవర్ చేస్తుంది, పైన ఆర్ని అదే కవర్ చేస్తుంది, పైన టీని అదే కవర్ చేస్తుంది అండ్ కింద ఉన్న వీని అదే కవర్ చేస్తుంది, బీని కూడా అదే కవర్ చేస్తుంది అన్నమాట. ఇది లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్. అదే రైట్ ఇండెక్స్ ఫింగర్ ఫస్ట్ జే దగ్గర ఉంటుందని చెప్పాను కదా, జీని అదే కవర్ చేస్తుంది, దాని పక్కన ఉన్న హెచ్ని అదే కవర్ చేస్తుంది, దానిపైన యూని, వైని ప్లస్ ఎమ్ని, ఎన్ని కూడా అదే కవర్ చేస్తుంది అన్నమాట. మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే. సో మీకు నెక్స్ట్ లెసన్లో కంప్లీట్గా ప్రాక్టీస్ ఎలా చేయాలి స్టెప్ బై లెసన్ చెప్తాను కదా. చాలా సింపుల్ అన్నమాట. అది ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మనకి మైండ్లో ఫిక్స్ అయిపోద్ది అన్నమాట. అంటే మనకి మైండ్ ప్లస్ ఫింగర్ కనెక్షన్ ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట. మన ఫింగర్ ప్లస్ మైండ్ కనెక్షన్ అవుతేనే మనకి కీబోర్డ్ టైపింగ్ చేయగలం కదా. సో అది అలా కనెక్ట్ అయ్యేలా మనకి ఆ ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థమైపోద్ది అన్నమాట. మరీ అంత ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదన్నీ గుర్తెట్టుకోవాలని చెప్పి జస్ట్ వినండి. ఇప్పుడు మీకు పొజిషన్ చెప్తున్నాను కదా. సో దాని తర్వాత థంబ్ ఉంది కదా. సో థంబ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్పేస్ బార్ మీద ఉండాలన్నమాట, 2 థంబ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే థంబ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ థంబ్స్ చూసుకున్నట్లయితే 2 థంబ్స్ హైలైట్ అయ్యాయి కదా. సో అవి స్పేస్ ఎప్పుడైతే కావాలో అప్పుడు మనం ఏదో ఒక థంబ్తో మనం ఆ స్పేస్ని క్లిక్ చేసుకోవచ్చు అన్నమాట. ఏదో ఒక మనకి కన్వీనియంట్గా ఉన్న థంబ్తో మనం క్లిక్ చేసుకోవచ్చు స్పేస్ బార్ని థంబ్స్తో. సో ఇక్కడ డి ఏమో మనకి మిడిల్ ఫింగరు, దాని తర్వాత పైది ఈ కూడా మిడిల్ ఫింగర్ అండ్ సి కూడా మిడిల్ ఫింగర్ లెఫ్ట్ సైడ్, ఎస్ కూడా రింగ్ ఫింగరు, డబ్ల్యూ రింగ్ ఫింగరు, ఎక్స్ రింగ్ ఫింగరు, జే ఏమో జెడ్ ఏమో లిటిల్ ఫింగర్, ఏ లిటిల్ ఫింగర్, క్యూ కూడా లిటిల్ ఫింగరే. సో ఇవన్నీ ప్రాక్టీస్ ఎలా చేయాలో నెక్స్ట్ లెసన్లో చాలా అది ఇంపార్టెంట్ అన్నమాట, ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ కంప్లీట్ సిరీస్. సో ఆ వీడియో మీకు చెప్తాను. సో మీకు ఇది ఎలా వస్తుందంటే, మనకి క్లేవరోలో మనకి ఆల్రెడీ మీకు
సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంట్రొడక్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎలా పొజిషనింగ్ గురించి వస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ ఈ కలర్స్ బేస్ చేసుకుని ఒకసారి మీకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి కలర్స్ బేస్ చేసుకుని ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఏ ఫింగర్ ఎలా పొజిషనింగ్ ఉందో. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫింగర్ పొజిషనింగ్ ఎలా పడితే అలా మనం టైప్ చేయకూడదు, స్టాండర్డ్ కీబోర్డ్ టైపింగ్ నేర్చుకోవాలి కాబట్టి. సో బంప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ మన కీబోర్డ్లో చేతులు వెళ్ళాలంటే మనం ఫస్ట్ బంప్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. చేతులు అంటే మన మిడిల్ రో దగ్గర ఉన్న ఎఫ్ అండ్ జే దగ్గర మొత్తం 4 ఫింగర్స్ అలైన్ అయిపోయి మన థమ్స్ ఏమో స్పేస్ బార్ మీద అలైన్ అయిపోవాలన్నమాట. అదే ఫింగర్ ప్లేస్మెంట్ అంటే. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీకు ఒకసారి కాల్తో టైప్ చేస్తాను చూడండి. సో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.